వయసు అసలు విషయమే కాదు. వయసు అనేది కేవలం ఓ సంఖ్య మాత్రమే. 70 ఏళ్ల పైబడిన వయసున్న వ్యక్తులు మారథాన్లను అలవోకగా పూర్తి చేస్తున్నారు. బరువులు ఎత్తుతూ ఆనందంగా ఉంటున్నారు. అయితే కొంతమంది మాత్రం 40 ఏళ్ల వయసుకే వృద్ధులమని భావిస్తున్నారు. మనలోని శక్తియుక్తులు, మన మనస్తత్వం, మన చురుకుదనం మన పుట్టిన తేదీ కంటే ముఖ్యమైనవి అంటున్నారు సునీల్ ధంద్ వైద్య నిపుణులు. జీవితంలో శాంతి కోల్పోతున్నామంటే, మన జీవితాల్లో శాంతి లేదంటే దాని అర్థం నీ శాంతిని వేరెవరో దూరం చేస్తున్నారన్నది వాస్తవం కాదు. భయపడడం, నమ్మకం కోల్పోవడం వంటి లక్షణాలే శాంతిని తుడిచిపెట్టేస్తాయి. నమ్మకాన్ని నిలుపుకుంటే అన్నీ నీవంటే, విశ్వాసం కోల్పోతే సర్వం కోల్పోయినట్టే అంటున్నారు ఏ వేలుమణి వ్యాపారవేత్త. అలారం స్నూజ్ బటన్ నొక్కుతున్నారా? చాలామంది ఉదయాన్నే అలారం మోగగానే స్నూజ్ బటన్ నొక్కుతారు. ఇంకో 10 నిమిషాలు పడుకొని లేద్దాం అనుకుంటారు. కానీ ఆ తర్వాత లేవలేక అలాగే పడుకుంటారు. ఈ బద్ధకాన్ని జయిస్తేనే రోజును త్వరగా ప్రారంభించగలరు. తద్వారా జీవితాన్ని మార్చుకుంటారు. నిద్రపోయేటప్పుడు అలారాన్ని పడక దగ్గర పెట్టుకోకుండా గదిలో దూరంగా ఉంచండి. దాన్ని ఆఫ్ చేయడానికి మీరు లేచి నడిస్తే బద్ధకం వదులుతుంది అంటున్నారు జూలియో లిసినియో, సైకియాట్రిస్ట్. మనల్ని కాపాడేది పని మాత్రమే. మీరు 100 వ్యక్తిత్వ పుస్తకాలను చదివి ఉండొచ్చు. ప్రముఖ గురువులు బోధించే జీవిత పాఠాలను రోజు వింటూ ఉండొచ్చు. నైపుణ్యాల కోసం కనిపించిన ప్రతి కోర్సును పూర్తి చేయొచ్చు. కానీ మీరు పని మొదలుపెట్టినంత వరకు అవేవి మిమ్మల్ని కాపాడలేవని గుర్తుంచుకోండి. అందుకే భయాలతో పనిని వాయిదా వేయకుండా రంగంలోకి దిగండి. పని చేస్తున్నప్పుడే మరింత ఎక్కువ నేర్చుకుంటారు అంటున్నారు డేవిడ్ నిక్లోస్, ప్రొడక్టివిటీ కోచ్. ఒక తప్పును రెండోసారి చేస్తే, మొదటిసారి తప్పు జరిగితే అది ఊహించని సంఘటన. కానీ అదే తప్పు రెండోసారి జరిగితే ఖచ్చితంగా మీ తప్పిదమే. నిర్లక్ష్యంతో తప్పులు చేయడం అనే ఓ చెడు అలవాటుకు అది దారితీస్తుంది. మొదటిసారి చేసిన తప్పు మీకు పెద్దగా నష్టం చేయకపోవచ్చు. కానీ పదే పదే అవే తప్పులు చేస్తుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటున్నారు జేమ్స్ క్లియర్, రచయిత. థ్యాంక్ యూ. యశస్వి భవ.